మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ అధికారులపైన నమోదైన ఎఫ్ఐఆర్లపై స్టే విధించింది. సీసీ ఫుటేజ్ మరియు ఆధారాలను భద్రపరచాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈడీ అధికారుల విచారణ అడ్డుకోవడంపైన ఇటు సీరియస్ అయిందని తెలుస్తోంది. సీఎం మమతా బెనర్జీ పోలీసులకు సుప్రీంకోర్టులో నోటీసులను జారీ చేశారు. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సుప్రీంకోర్టులో ఇప్పుడు మమతా బెనర్జీ మరియు ఈడీ లాయర్ల మధ్య వాదనోపవాదాలు అయితే జరిగాయి. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. మమతా బెనర్జీ తరపున చూసుకుంటే అభిషేక్ సింఘ్వి మరియు కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. మమతా మా అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అంటూ ఈడీ ఆరోపిస్తుంది. ఐపాక్ పైన తనిఖీలు చేస్తూ ఉంటే మమతా ఎక్కడికి ఎందుకు వచ్చారు అని ఈడీ ప్రశ్నించడం జరిగింది. బస్సులో ఈడీ ఆఫీస్కు జనాలను తరలించారు అంటూ ఈడీ వ్యాఖ్యానించింది. ఐపాక్ ఆఫీస్లో ఎన్నికలు మరియు ప్రభుత్వ డేటా ఉంది అని ఈడీ తెలిపింది. ఈడీ ఆరోపణలు ఖండించారు మమతా తరపు లాయర్లు. సోదాలు చేయడానికి కూడా ఎందుకు 2 ఏళ్లు పట్టింది అంటూ చూసుకుంటే ఎన్నికల ముందు తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ మమత తరపు లాయర్లు ప్రశ్నించడం జరిగింది. పక్షపాత ధోరణితో ఈడీ వ్యవహరిస్తోంది అంటూ మమత తరపు లాయర్లు వ్యాఖ్యానించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి కిరణ్, మమతా బెనర్జీకి ఇటు చూసుకుంటే సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈడీ అధికారులపైన ఏదైతే ఎఫ్ఐఆర్లను నమోదయ్యాయో అవన్నీ కూడా స్టే విధిస్తూ ఇటు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ఇందాక ఒక బిగ్ బ్రేకింగ్ వచ్చింది. మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఈడీ వర్సెస్ మమతా వ్యవహారంలో సుప్రీంకోర్టుకి చేరింది వ్యవహారం. అయితే ఈడీ అధికారుల పైన నమోదైన 3 ఎఫ్ఐఆర్ల పైన స్టే విధించింది. మమతా బెనర్జీకి గట్టిగా చుక్కెదురైంది అనుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టులో మమత తీరు కూడా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టులో మమతా వర్సెస్ ఈడీ లాయర్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎందుకంటే ఐపాక్ ఆఫీస్ పైన ఈడీ దాడి చేసింది. గత 2 సంవత్సరాలుగా ఐపాక్ సంస్థ వెస్ట్ బెంగాల్లో పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నప్పటికీ కూడా కేవలం ఎన్నికల ముందు మాత్రమే అధికారులు దాడి చేస్తున్నారు. ఇది పక్షపాతం అంటూ దీనికి ప్రధాన కారణం హోంమంత్రి అమిత్ షా అంటూ మమతా బెనర్జీతో పాటు తన పార్టీ ఎంపీలు కూడా ఫైర్ అయిన విషయం మనకు తెలిసింది. అయితే నేరుగా ఏదైతే ఈడీ ఆఫీస్ కు ఈడీ అధికారుల దగ్గర నుంచి ఫైళ్లు స్వాధీనం చేసుకుంది మమతా బెనర్జీ. అందుకు తగ్గట్టు ప్రభుత్వ అధికారులు కూడా ఆ ఫైళ్లను గుంజుకొని వెళ్లారు. నేరుగా ఏదైతే ఐపాక్ సంస్థలో ఉన్న ఫైల్స్ కూడా మమత తీసుకెళ్లారంటూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ వాదనలు ఏకీభవించిన సుప్రీంకోర్టు 3 ఎఫ్ఐఆర్ల పైన స్టే విధించింది. అంటే ఇక్కడ కేవలం ఫోన్లు స్వాధీనం చేసుకోవడమే కాదు, అక్కడ ఈడీ ఏదైతే ఐపాక్ లో సోదాలు జరుగుతుంటే అక్కడికి ఆఫీస్ కి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా ఈడీ విచారణను ఉల్లంఘిస్తూ జోక్యం చేసుకోవడం అంటూ కూడా ఒక వైపు నుంచి ఈడీ ఆరోపిస్తూ ఉంది. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ప్రధానంగా అమూల్య, మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ ప్రభుత్వం, ఏదైతే అమిత్ షా, వీరిద్దరి మధ్య ఆధిపత్య పూర్వం నడుస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఏదైతే ఈ వచ్చే ఏప్రిల్ మే నెలలో జరగబోయే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ స్కెచ్లేస్తుంది. బీజేపీ మమతా బెనర్జీని టార్గెట్ చేసిందంటూ అటు తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోపక్క మేము రూల్ ప్రకారం వెళ్తున్నాము, మాకు ఎవరు పక్షపాతం లేదంటూ ఈడీ అధికారులు వాదిస్తున్నారు. ఈడీ ఏదైతే ఐపాక్ సంస్థ పైన ఈడీ దాడులు చేయడం, ఆ దాడులలో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్, ఎలక్షన్ డేటాకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారంటూ మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. ఈ ఆరోపణలపై ఈడీ కూడా నేరుగా వ్యాఖ్యలు తిప్పికొడుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసినప్పుడు మమతా బెనర్జీ ఏకంగా ఫోన్ల స్వాధీనం చేసుకున్నారంటూ ఈడీ వ్యాఖ్యానిస్తుంది. ఐపాక్ తనిఖీలు చేస్తుంటే మమత ఎందుకు వచ్చారు, ఎక్కడికైతే ఐపాక్ సంస్థ పైన దాడి చేసినప్పుడు మమత జనాలు తీసుకొని బస్సుల్లో జనాలు తరలించి ఎందుకు వచ్చారంటూ ఈడీ వాదిస్తుంది. ఐపాక్ ఆఫీస్ లో ఎన్నికలు, ప్రభుత్వ డేటా ఉంది, ఆ డేటా ఉంది కాబట్టే మేము దాడులు చేశామంటూ ఈడీ అధికారులు సమర్థించుకోగా ఈడీ తరఫున ఏదైతే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. ఇటు మమతా బెనర్జీ లాయర్లు, అటు ఈడీ తరఫున లాయర్లు దాదాపు యుద్ధ వాతావరణం తలెత్తింది. సుప్రీంకోర్టులో జడ్జి నేరుగా జోక్యం చేసుకోవడంతో 2 వర్గాలు కూడా శాంతించాయి. ఏదైతే ఈడీ అధికారులు
ఈడీ అధికారులతో పాటు మమత లాయర్లు కూడా కొట్టుకునే స్థాయికి వచ్చారు. ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. రెండు వర్గాలు అదుపులో ఉండాలంటూ వ్యాఖ్యానిస్తూ ఏకంగా నేరుగా 3 ఎఫ్ఐఆర్ల పైన ఈడీ అధికారుల పైన నమోదైన 3 ఎఫ్ఐఆర్ల పైన కూడా స్టే విధించింది. ప్రస్తుతం అంటే ఇంకొక వైపు నుంచి చూసుకుంటే ఈ వాదనల్లో భాగంగా చూసుకుంటే గనక సోదాలు చేయడం కంటే 2 ఏళ్లు ఎందుకు పట్టింది అంటూ కూడా ఇటు మమతా తరపు లాయర్లు ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యం కూడా మనం చూడొచ్చు. దీని గురించి ఏమంటారు? ఇక్కడ ప్రధానంగా 2 సంవత్సరాల కాలం నుంచి అక్కడ ఐపాక్ సంస్థ పనిచేస్తుంది. ఐపాక్ పనిచేసేటప్పుడు ఇంతకాలం దాడులు చేయకుండా ఎన్నికల ముందు ప్రభుత్వ డేటా కానీ ఎన్నికల డేటా కానీ స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అటు మమతా బెనర్జీ కూడా అక్కడున్న ఒక గ్రీన్ ఫైల్ తీసుకుని వెళ్ళడం కూడా సంచలనం రేపింది. ఆ ఫైల్లో ఏముందంటూ ఏదైతే ఈడీ అధికారులు అడిగిన నేపథ్యం ఉంది. అయితే తనకు సంబంధించిన తన పార్టీకి సంబంధించిన డేటా ఉందంటూ ఆమె నేరుగా ఈడీ అధికారులకు జవాబు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ అధికారులతో పాటు మమత ఏకంగా ఈడీ పైనే దాడి చేసిందంటూ ఈడీ పైన దౌర్జన్యం చేసిందంటూ తుషార్ మెహతా కూడా సుప్రీంకోర్టు వాదించడం గమనార్హం. ఇక్కడ ప్రధానంగా ఈ ఏదైతే రాబోయే ఎన్నికలు 2 పార్టీలు అటు బీజేపీ ఇటు తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోర నడిచే అవకాశం యుద్ధవాతం తలపెట్టింది. ఇక్కడ ఏదైతే ఐపాక్ సంస్థ గతంలో ఏదైతే ప్రస్తుతం తమిళనాడులో అన్న డిఎంకే పార్టీకి పనిచేస్తుంది, ఇటు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పనిచేస్తుంది. ఈ మొత్తం వ్యవహారం ఈ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న దాడులు, ఎక్కడ ఎన్నికలుంటే ఆ రాష్ట్రానికి ఈ ఎన్నికల సంఘం కన్నా ముందు ఈడీ వస్తుందంటూ మమత ఆరోపిస్తుంది. ఇటు నేరుగా హోంమంత్రి అమిత్ షా పైనే బాణాలు ఎక్కుపెట్టి మమత టార్గెట్ చేసింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈడీ ఏదైతే తను మొదటి నుంచి నమ్ముకున్న వీధి పోరాటాలు మరోసారి బీజేపీ పైన నమ్ముకొని మమత ఎలక్షన్స్ కు దిగే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా నువ్వా నేనా డైలాగా అటు బీజేపీ ఇటు తృణమూల్ వచ్చే ఎన్నికల్లో పోరాటం సాగిస్తారని రాజకీయ విశ్లేషణ నుంచి మనకు వినపడుతుంది. అమూల్య, మరి ఇప్పుడు మొత్తం వ్యవహారం అనేది పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఎటువైపు మలుస్తుంది అంటారు? అమూల్య, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇప్పటికి కూడా మమత అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా మమతకు దాదాపు 40% ఓటింగ్ అటు బీజేపీకి కూడా దాదాపు బీజేపీకి మమతకు మధ్య దాదాపు 6 నుంచి 7% తేడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఇప్పటికిప్పుడు జరిగితే ఎన్నికలు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ రాబోయే రోజులు ఇంకో 3-4 నెలల నుంచి సమయం ఉండడం, అందుకు బీజేపీకి తగ్గ ప్లాట్ఫామ్ సిద్ధం చేయడం, అదేవిధంగా బీజేపీ కూడా గ్రౌండ్ వర్క్ చేయడమే కాకుండా దాదాపు 160 స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ అమిత్ షా ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన నేతలకు నూరిపోస్తున్నారు. కేవలం వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం, మమత ఓడిపోతుందంటూ ఆయన బీజేపీ శ్రేణులకు వివరిస్తున్నారు. వరుసగా గత 1వ తేదీ కూడా ఏదైతే డిసెంబర్ 31వ తేదీ కూడా ఆయన వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ రాజకీయాలే పర్యవేక్షిస్తున్నారు. 1వ తేదీ ఏ నాయకుడైనా న్యూ ఇయర్ వేడుకగా రిలాక్స్ అయ్యే నేతలు ఎక్కువ మందిని మన దేశంలో చూసాం. అమిత్ షా లాంటి నేత ఏకంగా బెంగాల్లో తీసుకెళ్లి వచ్చే ఎన్నికలు ఎలా గెలవాలంటూ క్షేత్రస్థాయి నుంచి ఆయన నివేదికలు తెప్పించుకోవడం కాక పార్టీ శ్రేణిలో బయటారు. ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడు బీజేపీ రాబోయే ఎన్నికల్లో గెలుస్తుందా అనే అనుమానాలు కూడా చాలా మందికి ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో ఇంకా 4 నెలల తర్వాత ఈ హోరాహోర నడిచే అవకాశాలు ఉన్నాయి. అమూల్య, అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అమూల్య, రైట్. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను కిరణ్. చూసుకుంటే మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైందనే చెప్పాలి. ఈడీ అధికారులపైన నమోదైన ఎఫ్ఐఆర్లపైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇటు సీసీటీవీ ఫుటేజ్ మరియు ఆధారాలను కూడా భద్రపరచాలి అంటూ ఆదేశాలను జారీ చేసింది. ఇక ఈడీ అధికారుల విచారణ అడ్డుకోవడం పైన సుప్రీంకోర్టు సీరియస్ అయిందని తెలుస్తుంది. ఇక సీఎం మమతా బెనర్జీ మరియు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీరు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక సుప్రీంకోర్టులో ఇటు మమతా బెనర్జీ మరియు ఈడీ లాయర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈడీ తరపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇక మమతా బెనర్జీ వైపు నుంచి చూసుకుంటే అభిషేక్ సింఘ్వి మరియు కపిల్ సిబాల వాదనలు వినిపించారు. ఇక మమతా మా అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు అంటూ ఈడీ ఆరోపిస్తుంది.
ఐపాక్ పైన తనిఖీలు చేస్తూ ఉంటే మమత అక్కడికి ఎందుకు వచ్చారు అంటూ ఈడీ ప్రశ్నించడం జరిగింది. ఇక బస్సుల్లో ఈడీ ఆఫీస్కు జనాలను తరలించారు అంటూ ఈడీ తెలిపింది. ఇక ఐపాక్ ఆఫీస్లో ఇటు ఎన్నికలు మరియు ప్రభుత్వ డేటా మొత్తం ఉంది అని ఈడీ సమాచారం అందించింది. ఇక ఈడీ ఆరోపణలపైన ఇటు మమత తరపు లాయర్లు కంప్లీట్గా దీన్ని ఖండిస్తూ ఇటు సోదాలు చేయడానికి ఎందుకు 2 ఏళ్లు పట్టింది అంటూ మమత తరపు లాయర్లు ప్రశ్నించడం జరిగింది. ఎన్నికల ముందు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఏంటి అని పక్షపాత ధోరణితోనే ఈడీ వ్యవహరిస్తోంది అంటూ మమత తరపు లాయర్లు అయితే ఇటు ప్రశ్నించడం జరిగింది. ఇక ఈడీ అధికారులపైన అయితే నమోదైన ఎఫ్ఐఆర్లపైన సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం జరిగిందో ఇది ఒక అందుకు చూసుకుంటే మమతా ప్రభుత్వానికి స్పష్టమైన మందలింపులాగే కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈడీ అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకోవడము, ఇటు ఐపాక్ పైన తనిఖీలు జరుగుతూ ఉంటే సీఎం స్వయంగా అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ చూసుకుంటే ఒక వైపు నుంచి దర్యాప్తు ఏదైతే జరుగుతుందో అంటే ఈడీ అధికారుల విచారణకు అడ్డంకులుగా అక్కడ ఆ దర్యాప్తును జోక్యం చేసుకున్న విధంగా కనిపిస్తుంది. ఇక దీనిపైన కంప్లీట్ గా కూడా ఈడీ ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశం అంతా ఈ వ్యవహారం అంతా కూడా ఇక పశ్చిమ బెంగాల్ రాజకీయాల్ని ఏ దిశగా మలుస్తుంది అంటూ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి.